శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మార్చి 31 మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6 గంటల వరకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 9 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు త్రయోదశి తిథి పుబ్బ నక్షత్రం ఉందండి. త్రయోదశి తిథి ఉదయం 6 గంటల 5 నిమిషాల వరకు ఉంది. తదుపరి చతుర్దశి తిథి వస్తుంది. పుబ్బ నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషాల వరకు ఉంది. తదుపరి ఉత్తర నక్షత్రం వస్తుంది. యోగం గండ సాయంత్రం 3 గంటల 47 నిమిషాల వరకు ఉంది. తదుపరి వృద్ధి కరణం తైతుల ఉదయం 6 గంటల 50 నిమిషాల వరకు ఉంది. తదుపరి గరజి సాయంత్రం 6 గంటల 40 నిమిషాల వరకు ఉంది. తదుపరి వనిజ బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 47 నిమిషాల నుండి 5 గంటల 35 నిమిషాల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 55 నిమిషాల వరకు. అమృత కాలం ఉదయం 8 గంటల 54 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంది. శుభ సమయం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ఉంది. తిరిగి శుభ సమయం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 40 నిమిషాల వరకు ఉంది. వర్జం రాత్రి 10 గంటల 37 నిమిషాల నుండి 12 గంటల 15 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 39 నిమిషాల నుండి 9 గంటల 28 నిమిషాల వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 56 నిమిషాల నుండి 11 గంటల 44 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. గులిక కాలం మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాల నుండి 2 గంటల 2 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కళ్యాణం ఉంది. అలానే ఈ రోజు మహావీర్ జయంతి కూడా ఉందండి. ఇంకా ఈ రోజు నుండి రేవతి కార్తి కూడా ప్రారంభమవుతుంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.